కాసేపట్లో రైతు భరోసాపై సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాలపై చర్చించనుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఒక్కో ఎకరానికి ఏడాదికి 10,000 ఇచ్చేది. అయితే ఈ పథకంలో భూస్వాములకే ఎక్కువ లాభం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన అర్హులకు రైతు భరోసా చేరే విధి విధానాలు తయారు చేసేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సబ్ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఇవాళ సచివాలయంలో 11 గంటల తర్వాత ఏదైతే రైతు భరోసా మీద కేబినెట్ సబ్ కమిటీ వేశారో ఆ సబ్ కమిటీ ఇవాళ సమావేశం కాబోతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షన ఈ సబ్ కమిటీ నియమించారు. ఈ సబ్ కమిటీ ఇవాళ సచివాలయంలో మొదటిసారిగా సమావేశం కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 15 లోపు ఈ కమిటీ రాష్ట్ర ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఈ కేబినెట్ సబ్ కమిటీ ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది. దానికి ఈ నెల 15 డెడ్ లైన్ ఉంది. అయితే ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించి దాని మీద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో ఈ రైతు భరోసా ఎట్లా ఉండాలి, ఎంత ఒకవేళ కటాఫ్ పెడితే కటాఫ్ ఎంతవరకు పెట్టవచ్చు, ఇట్లా దీని మీద రైతుల నుంచి ఒపీనియన్స్ తీసుకున్నారు. ఇక ఇవాళ ఏదైతే ఈ సమావేశం అవుతుందో ఈ కేబినెట్ సబ్ కమిటీ, ఈ కేబినెట్ సబ్ కమిటీలో కూడా ఈ ఏదైతే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించి కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పెట్టుబడి సహాయం పేరుతోని రైతు బంధు కింద ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు, ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవమైనటువంటి రైతులకు కాకుండా నిజమైనటువంటి సాగు చేసే రైతులకు కాకుండా ఎక్కువ మొత్తంలో ఈ రైతు బంధు కింద ఇచ్చినటువంటి డబ్బంతా కూడా ధనవంతులకే పోయింది, నిజమైనటువంటి రైతులకు అందకుండా పోయింది అనేది పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీంతో పాటు ఇక రాళ్ళు రప్పలు, ఫామ్ హౌజులు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎక్కువగా ఈ రైతు బంధు ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో. దీనివల్ల నిజమైనటువంటి రైతులకు డబ్బు అందలేకపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా దీని మీద ఉన్నాయి. కొన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టి నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా పేరుతోని ఎకరాకు 15,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి అందులో భాగంగానే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సాగుదారులు ఉన్నారు, ఎంతమంది సాగు చేస్తూ ఉన్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు, ఈ సాగు చేసే దాంట్లో ఏ పంటలు ఎక్కువగా వేస్తూ ఉన్నారు, ఇక కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. కాబట్టి ఈ కౌలు రైతులకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, సో ఇట్లా వీటన్నిటి మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఏదైతే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రైతుల ఒపీనియన్స్, రైతు సంఘాల నేతల ఒపీనియన్స్, వ్యవసాయ రంగ నిపుణుల ఒపీనియన్స్, తర్వాత ఇందులో కొంత అనుభవం ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఒపీనియన్స్, సో వీళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేసి ఈ నెల 15 లోపు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంటుంది. శ్రవంతి.